హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నేటి బాలలే రేపటి పౌరులు. కరెక్టే. నేటి బాలలు సరిగ్గా చదువుకుంటే ఫ్యూచర్లో రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతుంది. అబ్బా నిజమా? పని చేసుకోవచ్చు హ్యాపీగా. నార్త్లో ఉన్నటువంటి బీజేపీ హిందుత్వం ఆపదలో ఉంది కాబట్టి నువ్వు చదువు సంధ్య మొత్తం వదిలేసి హిందుత్వానికి సారథిక అంటూ యువతని వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బ్రెయిన్ వాష్ చేసి నిజంగానే హిందుత్వం అనేది ఆపదలో ఉందా అనేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ వాళ్ళు నడిపిస్తూ ఉన్నాయి. నిజంగా హిందుత్వం ఆపదలో ఉందా? ఎందుకంటే 86% మంది ఇండియాలో హిందువులు ఉన్నారు, 14% మంది ముస్లిమ్స్ ఉన్నారు. 14% మంది ఉన్నటువంటి ముస్లిమ్స్ 80% ఉన్నటువంటి హిందువులకి థ్రెట్ అయ్యారా అంటే, భూమి పుట్టినప్పటి నుంచి హిందుత్వాన్ని టచ్ చేసే మగాడు కానీ, హిందుత్వ భావజాలాన్ని శాంతం నాశనం చేసే మగాడు కానీ పుట్టలేదు. ఎందుకంటే మనల్ని ముస్లిం రాజులు పాలించారు, దేశం మొత్తం పాలించారు. మరి హిందుత్వం నాశనం అవ్వలేదే. బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ పాలించారు 400-500 సంవత్సరాలు. మరి హిందుత్వం సమచిపోలేదే. బౌద్ధత్వం వచ్చింది, బుద్ధుడు కూడా ఇక్కడ నడియాడాడు, అప్పుడు కూడా హిందుత్వం పోలేదే. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ హిందుత్వ పార్టీ, బీజేపీ హిందుత్వ పార్టీ, వీళ్ళంతా హిందుత్వాన్ని ముందుకు నడిపించే గొప్పవారు. కానీ హిందుత్వం ఆపదలో ఉంది అని మోడీ గారు చెప్పడం వెనుక అసలు రహస్యం ఏంటంటే, వీళ్ళంతా హిందుత్వానికి ఏమీ చేయట్లేదు, పనికి మాలిన వాళ్ళు ముఖ్యమంత్రిగా, పనికి మాలిన వాళ్ళు ఆర్ఎస్ చీఫ్లుగా ఉన్నారేమో, అందుకే హిందుత్వం అంతరించిపోతుంది, నాశనం అయిపోతుందని ప్రజలు రెచ్చగొట్టి విచ్చలవిడి మాటలు మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియాన్ని దూరం చేసేసారు. తెలుగే గొప్ప, తెలుగే సర్వస్వం. మరి ఏ టెక్నాలజీ ఏ లాంగ్వేజ్లో ఉంటుందో, డాక్టర్ ఎవరన్నా మెడిసిన్ చేయాలంటే ఏ లాంగ్వేజ్లో ఉంటుందో, ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోటిక్స్ చేయాలంటే అది కూడా తెలుగులో ఉంటుందేమో, కోడింగ్ నాకైతే అర్థం కాలే. కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ చెప్పింది మేము వింటాం. ఏ టెక్నాలజీ, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్, కోడింగ్ మొత్తం అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. అందులో ఎటువంటి జావా స్క్రిప్టింగ్ ఉండదు, సి ఉండదు, ఇప్పుడు అడ్వాన్స్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇవేమీ ఉండవు. అది చంద్రబాబు నాలెడ్జీ. అయితే దానికోసమేనేమో ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. ఆంధ్రప్రదేశ్ హాస్టల్లో ఫుడ్ సరిగా పెడతలేదు. వాళ్ళని తీసుకొచ్చి యోగాంధ్ర గీగాంధ్రలో ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపిస్తా, ఇది చూసిన తర్వాత మీరు చెప్పండి ఏం చేయాలి వీళ్ళని. పనోళ్ళను పెట్టించి పని చేయిస్తే డబ్బులు అయిపోతాయని పిల్లల పాఠశాలలో వారితో వీళ్ళు చేయించుస్తున్న దారుణమైన పనులు చూడండి. వాళ్ళతో రాళ్ళు కొట్టిస్తూ, రాళ్ళు మోపిస్తూ స్టూడెంట్స్తో పనులు చేయిస్తూ ఉన్నారు. ద గ్రేట్ విజనరీ లీడర్ గారు చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి. చూశారు కదా, ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకోలలు జరుగుతున్నాయి. అయినా కూడా అందరూ నోరు మూసుకొని ఉండాల్సిందే. ఎందుకంటే పిల్లలతో పనులు చేయించడం ఎంత పెద్ద బండలు మోయిస్తున్నారంటే అంత దారుణం ఇది. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మీ ఇంట్లో మీ పిల్లలతో కూడా ఇలాగే పని చేయిస్తారా? వాళ్ళు స్కూల్లోకి వెళ్ళి టీచర్లు ఇలా పని చేపిస్తే ఊరుకుంటారా? మీ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతారు, పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. పోనీ తెలుగు మీడియానికైనా సిగ్గుమాలి గతి లేక చదువుకోవడానికి వెళ్తే ఇలా పనులు చేస్తున్నారంటే ఏం చేయాలి వీళ్ళని? విజనరీ లీడర్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. పేదవాడిని పేదవాడిగానే ఉంచాలి, వాడిని మతం ముసుగులోనో లేదా చదువు లేని అజ్ఞానిగాను వాడిని తయారు చేయాలి. వాడిని మనకు ఓట్లు అవసరమైన ప్రతిసారి ఒక పావుగా వాడుకోవాలి, అంతే కదా. తెలుగు అల్లవాడితే చెప్పింది వెండవు, చదువుకున్నవాడు ఎవడో ఈ అసత్య ప్రచారాలకి లొంగడవు. మీరేం చేయాలి? అబద్ధాలు చెప్పాలి, ఫ్యూచర్ అది ఇదని లేనిపోయిన టెక్నాలజీల పేర్లు చెప్పాలి, ఇంట్లోంచి వర్క్ చేసుకోవాలని చెప్పాలి, ఇలా ఎన్నో చెప్పాలి. 120 సంవత్సరాలు బ్రతికిస్తారని కొత్తగా పల్లవి కూడా అందుకున్నారు. మీరు ఎవరిని బతికించాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా టెక్నాలజీ ఎడ్యుకేషన్ని ప్రజలకి పిల్లలకి అందజేయండి, అంతే. అది చేతకన్నప్పుడు అన్నీ బూతు సర్లేండి. ఆ బూతులు తిడతా ఉంటే రోజంతా అయిపోతుంది. అర్థమైంది కదా. పిల్లలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్ని చెప్పు తీసుకొని కొట్టండి, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.